వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసక్రియ వ్యవస్థలోని మానవునిలో ఉన్నటువంటి శ్వాసక్రియ వ్యవస్థ. ఓకేనా? అంటే మానవుల్లో ఈ శ్వాసక్రియ వ్యవస్థ అనేది ఎలా జరుగుతుంది. ఆల్రెడీ మీకు శ్వాసక్రియ అంటే ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఎనర్జీ అనేది ఎలా బ్రేక్ అవుతుంది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. మరి ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ శ్వాసక్రియ వ్యవస్థ అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసే ముందు ఓకేనా డయాగ్రమెటిక్గా మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది సార్ అంటే సాధారణంగా ముక్కు దగ్గర నుంచి ప్రారంభం అవడం అనేది జరుగుతుందండి. సో ఒకసారి ఈ డయాగ్రామ్ని, రఫ్ డయాగ్రామ్ని మీరు గమనించండి. ఓకేనా? ఇది ముక్కు దగ్గర నుంచి ప్రారంభం అవుతుందండి సాధారణంగా. మరి ఇగోండి ఒకసారి దీన్ని మనం గమనిస్తే ఇట్లా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ముక్కు దగ్గర నుంచి ప్రారంభమవుతుందని చెప్పాను నేను, అవునా? సో ముక్కు దగ్గర ఉన్నటువంటి రెండు రంధ్రాలను ఏమని పిలుస్తారంటే నాసికా రంధ్రాలు అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? నాసికా రంధ్రాలు. దాన్నే మనం ఏమంటామంటే నాస్ట్రిల్స్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? నాస్ట్రిల్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ నాస్ట్రిల్స్ ద్వారా ఓకేనా, నాస్ట్రిల్స్ ద్వారా ఏమవుతుందండి, గాలి అనేది లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అంతేనే కదా? సో నాస్ట్రిల్స్ ద్వారా గాలి అనేది శరీరం లోపలికి అంటే ముక్కు లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి నాస్ట్రిల్స్ అన్న ఈ నాస్ట్రిల్స్ లోపల మనకి తీసుకున్నట్టయితే మనకేంటంటే వెంట్రుకలు అనేటివి కనబడుతూ ఉంటాయి. ఓకేనా? హెయిర్ ఫాలికల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. దేనికంటే ఇవి గాలిని శుద్ధి చేయడానికి, గాలిని శుద్ధి చేయడం అని కాదు, గాలిలో ఉన్నటువంటి ఏమైనా దుమ్మి ధూళి ఉంటే కనుక వాటిని వడపోత జరపడానికి ఉపయోగపడతా ఉంటాయి. దేనికంటే వడపోత జరపడానికి అంటే ఫిల్టరేషన్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరి ముక్కుతో ప్రారంభమైందని చెప్పాం కదండి. ముక్కు లోపల ఉన్నటువంటి ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దీనినే మనం నాసికా కుహరం అని చెప్పి మనం పిలుస్తే ఏమని పిలుస్తామండి? దీన్ని నాసికా కుహరం అంటారు. ఇంగ్లీష్లో తీసుకుంటే నాసల్ క్యావిటీ అని చెప్పి మనం పిలుస్తే ఏమని పిలుస్తామండి? నాసల్ క్యావిటీ లేదా నాసికా కుహరం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. దేనండి? ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? నాసికా కుహరం లేదా నాజల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారండి. మరి ఈ బయట ఉన్నటువంటి గాలి అనేది లోపల మనం తీసుకోవడం జరుగుతుంది. అదే కదా మీకు తెలిసిందే. బయట ఉన్నటువంటి గాలి అంటే ఏమేమి ఉంటాయండి? ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అదేవిధంగా నైట్రోజన్ కూడా ఉంటుంది. ఆక్సిజన్ ఎంత అండి? 21% ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఓల్డ్ డేటా 0.03, కొత్త పుస్తకాలు వచ్చినటువంటి డేటా తీసుకుంటే 0.04%. ఇది అప్డేటెడ్ అండ్ ఇది మనకి బాగా గుర్తుండాలి. ఓకే, తర్వాత మనకి నైట్రోజన్ వచ్చేసరికి 78% అనేది నత్రజని అనేది వాతావరణంలో ఉంటుంది. ఇవన్నీ మనం లోపలికి తీసుకుంటాం. మరి ఈ లోపలికి తీసుకున్నటువంటి గాలి నాసికా కుహరం లేదా నాసల్ క్యావిటీకి వెళ్ళింది కదండి. నాసల్ క్యావిటీకి వెళ్ళిన తర్వాత ఇలా ఇక్కడ కామన్గా వస్తుంది. ఇక్కడ గమనిక, ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం నాసల్ క్యావిటీ అన్నాం కదా. సో ఇక్కడ ముక్కు గురించి ఒకసారి మాట్లాడద్దండి. ముక్కు యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే రైనాలజీ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉందండి. ముక్కు అనేది మెత్తగా ఉన్నటువంటి మృదులాస్థి అంటే దాన్ని ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్తో తయారవుతుంది. ఆ కార్టిలేజ్ పేరు ఏంటంటే హయాలిన్ అని పిలుస్తున్నటువంటి ఒక కార్టిలేజ్. ఏదండి? హయాలిన్ అని పిలుస్తున్నటువంటి ఒక మృదులాస్థి ఒక కార్టిలేజ్ చేత నిర్మితం అవుతుంది. అందుకే మెత్తగా ఉంటుంది. అదేవిధంగా మనం వంచితే వంగే గుణం కలిగి ఉంటుంది అనమాట. ఏదంటే హయాలిన్ కార్టిలేజ్ అని చెప్పి మనం చెప్తాం. ఇంపార్టెంట్ ఏంటి అంటే ముక్కు లోపల ఉన్నటువంటి నాసికా కుహరం నాసల్ క్యావిటీలో ఉన్నటువంటి టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు బాడీ టెంపరేచర్. నీ శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ముక్కు లోపల ఉన్నటువంటి టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎలాంటి జబ్బు అయినా కానీ జబ్బుకు కారణమైనటువంటి వ్యాధి కారకం డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం అనేది నీ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి రోగం తెచ్చేటట్టు చేసేదానికి మొదటిగా మీ అందరికీ కూడా ఆహ్వానం పలికిన వారు ఎవరంటే ముక్కు. కాబట్టి నోస్ అని చెప్పి రాద్దాం. ఇప్పుడు నోస్ అనేది మనకు ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్స్లో అంటే జ్ఞానేంద్రియాల్లో ముక్కు కూడా ఒక ప్రధాన అవయవంగా మనం చెప్తా ఉంటాం. ఓకేనా? ఈ ముక్కు అనేది ఏదైతే ఉందో వాసనను గుర్తించడానికి ఉపయోగపడతా ఉంటుంది. ఓకే, ఇదంతా వేరే విషయం. మరి ఇలాంటి ముక్కు ద్వారా గాలి అనేది లోపలికి వెళ్తుందండి. లోపలికి ఇగోండి నోటి ద్వారా తీసుకున్న ఆహారం అనేది కామన్గా ఇక్కడ కలుస్తుంది. ముక్కు ద్వారా తీసుకున్న గాలి అనేది కామన్గా ఇక్కడ కలుస్తాయి.
ఇప్పుడు నా యొక్క సందేహం ఏంటంటే ఈ రెండు కూడా కలిసే చోటు ఏదైతే ఉందో మరి ఆహారం తీసుకునేటప్పుడు అందులో గాలి వెళ్ళిపోవచ్చు, లేదా గాలి తీసుకుంటే అందులోకి అన్నం మెతుకులు అనేవి వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముక్కు ద్వారా గాలి పీల్చుకునేటప్పుడు ఇక్కడ కలిసే చోటు, ఆహారం తీసుకుని రెండు కలిసే చోటు ఏదైతే ఉందో ఈ చోటుని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే దీనినే మనం గ్రసని అని చెప్పి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? గ్రసని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఫార్నెక్స్ లేదా ఫారింగ్స్ అని చెప్పి అంటారండి. చాలామంది PHARNYX రాస్తారు. సో ఇట్ ఈస్ రాంగ్, PHARYNX ఫారింగ్స్ అంటారు. సో ఫారింగ్స్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద కామన్ పాత్ ఆర్ కామన్ ప్యాసేజ్ ఫర్ ద బోత్ ఎయిర్ అండ్ ఫుడ్ దట్ వీ టేక్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో నిజ జీవితంలో నిత్య జీవితంలో మనం తీసుకున్న గాలి మరి ఆహారం కామన్గా కలిసే చోటు ఏదైతే ఉందో ఇదే మనం గ్రసనిగా మనం పేర్కొంటాం అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ నేను చెప్పబోతా ఉన్నా. గ్రసనిలోనికి చెవిలో నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక నాళం అనేది ఓపెన్ అవుతూ ఉంటుందండి. ఆ నాళం ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే ముక్కు అనేది ఏదైతే ఉందో ఈ ముక్కు నుంచి ఈ కామన్గా గ్రసని ఉంది కదా, చెవులో నుంచి సపరేట్గా ఒక పైప్ వచ్చి ఈ గ్రసని ఫారింగ్స్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని పేరు ఏంటి అంటే యూస్టేషియన్ నాళము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే దాన్ని యూస్టేషియన్ నాళము, దాన్ని యూస్టేషియన్ ట్యూబ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారండి? యూస్టేషియన్ నాళము లేదా యూస్టేషియన్ ట్యూబ్ అని చెప్పి అంటారు. ఇది చెవుల్లో ఉన్నటువంటి పీడనాన్ని ప్రెజర్ని బ్యాలెన్స్ చేయడంలోనే ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదండి? యూస్టేషియన్ ట్యూబ్ అని చెప్పి అంటారు. అది వచ్చేసి రెండు వైపుల నుంచి వచ్చి ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, మరి ఇప్పుడు మొత్తానికి గాలి వచ్చింది, అదేవిధంగా నోటి ద్వారా తీసుకున్న ఆహారం, ఈ రెండు కలిపి వచ్చినాయి కదండి. ఈ రెండు కలిపి వచ్చేటప్పుడు ఇగోండి ఇక్కడ రెండు పైప్స్ మనకు కనిపిస్తాయి. ఇలా రెండు పైప్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏమంటామంటే నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం అనేది ఇగోండి ఇలా పోతూ ఉంటుంది ఒక పైప్ ద్వారా. గాలి తీసుకుని ముక్కు ద్వారా తీసుకుని గాలి అనేది పోయేది ఇటువైపు ఒక పైపు. అయితే ఇక్కడ గమనిక ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి ఆహారం అన్నం మెతుకులు అనేవి ఈ గాలి పీల్చుకునే గొట్టం లోపలికి వెళ్ళడం ద్వారా మనకి ఒకేసారి అంటే పలకరింపు, దాన్ని ఏమంటారు అంటే పలమారడం అంటారు. ఓకేనా, అంటే ఒకేసారి రీగర్గా అవుతుంది. ఫుడ్ అంతా కూడా ఒకేసారి బయటికి వచ్చేసేటట్టు ముక్కు నుంచి అన్నం మెతుకులు వచ్చేస్తుంటాయి. కరివేపాకు, టమాటాలు, జీడిపప్పు అన్ని ముక్కు నుంచి వచ్చేస్తాయి. ఎంతనే కాదా, ఎందుకు వస్తాయి? ఊపిరితిత్తులు గాలి తీసుకెళ్ళి గొట్టంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ని గార్డ్ చేయడానికి దీని మీద ఒక మూత ఉంటుందండి. అంటే అన్నం తినేటప్పుడు ఆహారం అనేది ఈ పైపులో ఫుడ్ పైప్ జీర్ణనాళంలోకి వెళ్తున్నట్టు, గాలి పీల్చుకున్నప్పుడు వాయునాళం అంటే ట్రాకియోలోకి గాలి వెళ్ళేటట్టు ట్రాఫిక్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక నిర్మాణం కనబడతా ఉంటుంది అనమాట. ఓకే, దీనినే మనం ఏమంటాం అంటే ఎపిగ్లాటిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఎపిగ్లాటిస్ అంటారు. సో వీటిని తెలుగులో ఉపజిహ్విక అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? ఉపజిహ్విక అని చెప్పి పిలుస్తారు. ఎపిగ్లాటిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారండి? ఎపిగ్లాటిస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? దీన్ని గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దేన్ని? ఎపిగ్లాటిస్. ఓకేనా, సో గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్. ఓకేనా, గార్డియన్ ఆఫ్ ఎయిర్వేస్ అంటారు. ఇది తెలంగాణ ఆంధ్ర టెక్స్ట్ బుక్ 2023 టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఓకేనా, సో ఎపిగ్లాటిస్ అంటారు. ఇప్పుడు నేనేమంటే మనం డిస్కస్ చేయాల్సింది గాలికి సంబంధించిన వ్యవస్థ అంటే శ్వాసక్రియ వ్యవస్థ కదా. మనం డిస్కస్ చేయబోయేటువంటి చేస్తున్న టాపిక్ పేరేంటి? రెస్పిరేటరీ సిస్టమ్. టాపిక్ పేరేంటి నాన్న? రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్. సో తెలుగులో శ్వాసక్రియ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? శ్వాసక్రియ వ్యవస్థ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇలాంటి రెస్పిరేటరీ సిస్టంలో గాలిని తీసుకెళ్లే పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ గురించి మాట్లాడదాం. సో ఇది ఆహారం తీసుకెళ్లే పైప్. సో దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని గురించి మాత్రమే మనం మాట్లాడాలి, అంతే కదా. సో ఈ పైప్ గురించి నేను మాట్లాడేటప్పుడు దీని కంటిన్యూషన్ ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. సో ఆ పైప్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఈ పైప్ అని కంటిన్యూషన్ దీని మీద మూత ఉంది కదా, ఎపిగ్లాటిస్. సో దానికి సంబంధించిన నిర్మాణం మాట్లాడతా. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే డయాగ్రామ్ని సో మూత వంటి నిర్మాణం అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. దీన్ని ఏమని పిలిచాం మనం? ఎపిగ్లాటిస్ లేదా ఉపజిహ్విక అని చెప్పి పిలిచాం. ఏమని పిలిచామండి? ఉపజిహ్విక. దాన్నే ఎపిగ్లాటిస్ అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం. ఏమని పిలుస్తున్నాము? ఎపిగ్లాటిస్ అన్నాం. ఇప్పుడు ఉపజిహ్విక లేదా ఎపిగ్లాటిస్ అని దేన్ని మోస్తా ఉంది సార్ అంటే ఇగోండి దీన్ని, ఈ రంధ్రాన్ని మోస్తా ఉంది. ఎందుకంటే అన్నం మెతుకులు వెళ్లకుండా
ఈ రంధ్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్లాటిస్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? గ్లాటిస్ అంటారు. తెలుగులో తీసుకుంటే కంఠబిలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కంఠబిలం అంటారు. మరి ఇది మూస్తా ఉంది కదా, ఈ మూసినటువంటి ప్రదేశంలో ఇగోండి ఇలా కనబడతా ఉంది కదా, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్వరపేటిక అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మనం స్వరపేటిక అంటారు. స్వరపేటిక అంటే ఇంగ్లీష్లో దీనికి కామన్గా ఉన్నటువంటి పేరు సౌండ్ బాక్స్ అంటారు, లేదా దీన్నే వాయిస్ బాక్స్ అంటారు. ఏమంటారండి? వాయిస్ బాక్స్ అంటారు, లేదా దీన్ని లారింగ్స్ అంటే LARYNX లారింగ్స్ అని చెప్పి అంటారు. ఏమని పిలుస్తారండి? లారింగ్స్. ఎందుకంటే దీని లోపల రేకులు వంటి నిర్మాణాలు కనబడతా ఉంటాయి అన్నమాట. సౌండ్ ఇచ్చే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, సౌండ్ ఇచ్చినటువంటి దారాలు వంటి రేకులు లాంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ఏమంటారంటే తెలుగులో స్వరతంత్రులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వీటిని తెలుగులో స్వరతంత్రులు అంటారు. ఇంగ్లీష్లో వాకల్ కార్డ్స్ అని చెప్పి అంటారు. అమ్మాయిల యొక్క వాయిస్ పిచ్ అనేది ఎక్కువ, అబ్బాయిల యొక్క వాయిస్ పిచ్ తక్కువ. ఓకేనా? పిచ్ అంటే ఇక్కడ పిచ్ తక్కువ ఉంటే శబ్దం ఎక్కువ వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. పిచ్ ఎక్కువ ఉంటే శబ్దం తక్కువ వస్తుంది. అమ్మాయిల యొక్క వాయిస్ స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది కదా, అబ్బాయిల యొక్క వాయిస్ గంభీరంగా అనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద వాకల్ కార్డ్స్. స్వరతంత్రుల యొక్క పొడవు అనేది ఏదైతే ఉందో ఇది శబ్దం యొక్క తీవ్రతను, శబ్దం యొక్క పిచ్ను తెలియజేస్తూ ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కలిపి ఏమన్నా నేను వాకల్ కార్డ్స్ అని చెప్పాను. ఈ స్ట్రక్చర్ అంతా కలిపి లారింగ్స్, ఎందుకంటే సౌండ్ ఇస్తూ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమని పిలుస్తామండి? సౌండ్ బాక్స్ అని పిలవచ్చు, వాయిస్ బాక్స్ అని పిలవచ్చు, లేదా లారింగ్స్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎపిగ్లాటిస్ దేన్ని క్లోజ్ చేస్తూ ఉందండి? గ్లాటిస్ కంఠబిలంని క్లోజ్ చేస్తూ ఉంది. దేన్ని క్లోజ్ చేస్తూ ఉందండి? కంఠబిలంను క్లోజ్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా? రైట్. తర్వాత మనం ఈ స్ట్రక్చర్ని జాగ్రత్తగా గమనిస్తే దీని కంటిన్యూషన్ మనం ఇలా తీసుకుంటే ఒక ఇంపార్టెంట్ బిట్ అండి. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఇదంతా కూడా లారింగ్స్ ఇలా స్వరపేటిక ఉందో, స్వరపేటికలో ఉన్నటువంటి ఒక మృదులాస్థి ఏంటి అంటే, స్వరపేటికలో మృదులాస్థి పేరు అది స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాలండి. అక్కడ ఉన్నటువంటి కణజాలం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అరిటినాయిడ్ మృదులాస్థి అంటారు. గుర్తుపెట్టుకోండి, అరిటినాయిడ్ మృదులాస్థి, అరిటినాయిడ్. ఓకేనా? అరిటినాయిడ్ కార్టిలేజ్ అనేది మనకి ఇక్కడ కంఠబిలంలో ఎక్కడ ఈ లారింగ్స్లో కనబడతా ఉంటుంది. ఓకేనా? రైట్. తర్వాత మనకి ఈ గొట్టం లాంటి నిర్మాణం మనకు కనబడతా ఉంది కదా, ఈ గొట్టం లాంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే విండ్ పైప్ అంటారు. ఏమంటారు నాన్న? విండ్ పైప్ అని పిలుస్తారు, లేదా దీన్నే మనం ఎయిర్ పైప్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎయిర్ పైప్ అని పిలుస్తారు, లేదా తెలుగులో వాయునాళం అని చెప్పి పిలుస్తూ ఉంటారు, లేదా గాలి గొట్టం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు సార్ అంటే మనం తీసుకున్నటువంటి గాలి ఈ గొట్టం ద్వారా ఈ నిర్మాణాలన్నింటినీ క్రాస్ చేసుకుని వస్తూ ఉంటుంది అనమాట. ఇది చూడడానికి ఒక సైకిల్ ట్యూబ్ ఏదైతే ఉందో సైకిల్ ట్యూబ్ లాగే కనబడతా ఉంటుంది. ఓకేనా? ఇది చూడడానికి సాధారణంగా ఒక సైకిల్ ట్యూబ్ లాగే కనబడతా ఉంటుంది అనమాట. ఓకేనా? మరి ఈ గాలి గొట్టం అనేది ఏదైతే సైకిల్ ట్యూబ్లో ఉంటే మడత పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇది మడత పడకుండా ఉండడానికి సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్తులు అనేవి కనబడుతూ ఉంటాయి. సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్తులు ఉంటాయి. మరి వీటిని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, ఈ సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్తులతో తయారైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని మనం టినీడియా అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తారంటే టినీడియా. గుర్తుపెట్టుకోండి, టినీడియా అని పిలుస్తున్నటువంటి మృదులాస్థి అంటే సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్థుల చేత నిర్మితమైంది. వాటిని ఏమంటారు? టినీడియా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? టినీడియా అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడు వాయునాళం అనేది మనకు ఐడియా వచ్చేసింది. ఓకేనా? వాయునాళం నుంచి మనం ఇలా కిందకు పోతే, ఓకేనా, వాయునాళం నుంచి మనం ఇలా కిందకు పోతే దీని నుంచి 2 శాఖలుగా విడిపోతూ ఉంటాయి. ఈ వాయునాళం అంతా కూడా 2 శాఖలుగా విడిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం ఏమంటామంటే శ్వాస నాళికలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే శ్వాస నాళికలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్లో బ్రాంకై అంటారు. ఏమంటారండి? బ్రాంకై. ఇంపార్టెంట్. ఈ బ్రాంకై అని పిలుస్తున్నటువంటి నిర్మాణాలు ఉబ్బి ఇవి పొంగితే దాని నుంచి రిజల్ట్ ఏంది అంటే ఏ వ్యాధి అంటే అది ఏ వ్యాధి లక్షణాలు అంటే ఆస్తమా. ఏదండి? ఆస్తమా వ్యాధి యొక్క లక్షణాలుగా మనం చెప్తా ఉంటాం. ఓకేనా? బ్రాంకై. ఈ బ్రాంకై అనేది ఏదైతే ఉందో ఈ బ్రాంకై అనేది వెళ్ళి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా చిన్న చిన్న శాఖాయుతంగా విడిపోతాయండి.
చిన్న చిన్న బ్రాంచెస్లో విడిపోతూ ఉంటాయి. ఓకేనా, వీటిని మనం ఏమంటారంటే ద్వితీయ శ్వాస నాళికలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ద్వితీయ శ్వాస నాళికలు అంటారు. సో వీటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే బ్రాంకియోల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? బ్రాంకియోల్స్ అంటే ద్వితీయ శ్వాస నాళికలు లేదా బ్రాంకియోల్స్ అని చెప్పి మనం వీటిని పిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనిక ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ద్వితీయ శ్వాస నాళికలు ఉన్నాయి కదా, దీని చుట్టూ ఇంపార్టెంట్, దీని చుట్టూ కూడా మనకి ఏం కనబడతాయి సార్ అంటే ఊపిరితిత్తులు కనబడతాయి. ఏం కనబడతాయి నాన్న? ఊపిరితిత్తులు కనబడతాయి. ఇలా ఇక్కడ ఇటువైపు కూడా ఎడమ వైపు ఊపిరితిత్తులు ఇలా కనబడతా ఉంటారు. ఓకేనా, ఇలా రైట్. సో ఇవి ఊపిరితిత్తులు అండి. మరి ఊపిరితిత్తులు ఎన్ని ఉంటాయి సార్ అంటే మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఊపిరితిత్తులను ఒక జత ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తు వచ్చేసరికి 950 గ్రాముల బరువు ఉంటుంది. ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాం అంటే పల్మనాలజీ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు. ఊపిరితిత్తులోని అతి చిన్న ప్రమాణం అంటే గాలిని శుద్ధి చేయడానికి ఉన్నటువంటి అతి చిన్న ప్రమాణం ఏంటి అంటే ఆల్వియోలై అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఆల్వియోలై, లేదా దాన్నే వాయుగోనులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? వాయుగోనులు, ఆల్వియోలై అని చెప్పి మనం పిలుస్తూ ఉంటారనమాట. ఈ ద్వితీయ శ్వాస నాళికలను లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఊపిరితిత్తుల మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల యొక్క అధ్యయనం ఏమని చెప్పాను నేను? పల్మనాలజీ అన్నాను, అవునా? ఈ ఊపిరితిత్తుల చుట్టూ కూడా మనకు పొర కనబడతా ఉంటుంది. ఈ పొరని ఏమంటారు సార్ అంటే ప్లోరా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ప్లోరా అంటారు. ప్లోరా అనేది ఎంత ప్రొటెక్టివ్గా ఉపయోగపడతా ఉంటుంది. ఊపిరితిత్తులకు ఎలాంటి ఎలక్ట్రికల్ షాక్స్ కూడా కొట్టేటప్పుడు ఊపిరితిత్తుల లోపల ఇవి తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఈ ప్లోరా అనే త్వచం మధ్యలో మనకి ఏముంటుందంటే పెరివిసరల్ ద్రవం ఉంటుంది. ఏముంటుందండి? పెరివిసరల్ ద్రవం. ఇంగ్లీష్లో పెరివిసరల్ ఫ్లూయిడ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పెరివిసరల్ ఫ్లూయిడ్ అంటారు. ఇదేంటంటే ఈ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలక్ట్రికల్ షాక్స్ వచ్చేటప్పుడు ఊపిరితిత్తులు తొందరగా పోకుండా ఉండేందుకు గాను ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ వెళ్ళినటువంటి ఏవైతే ద్వితీయ శ్వాస నాళికలు ఉన్నాయో అంటే ఏవైతే బ్రాంకియోల్స్ ఉన్నాయో ఇలా ఒక లోపలికి వెళ్ళి ఒక నెట్వర్క్ ఏర్పరుస్తాయి. వీటి లోపల ఉన్నటువంటి స్మాలెస్ట్ యూనిట్స్ అంటే ఇవి జనరల్గా మైక్రోస్కోపిక్ అండి, సూక్ష్మదర్శనంలో మాత్రమే చూడగలుగుతాం. సో స్మాలెస్ట్ యూనిట్స్ అనేవి ఇందులో ఉంటాయి. వాటిని ఏమంటారంటే వాయుగోనులు అని చెప్పి అంటారు. ఓకేనా, వాయుగోనులు మిలియన్ సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాయుగోనులు ఓపెన్ చేస్తే 160 మీటర్ స్క్వేర్ వస్తాయి అనమాట ఏరియా. అంటే ఒక టెన్నిస్ కోర్టుతో సమానమని ఒక పుస్తకంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఊపిరితిత్తుల యొక్క నిర్మాణం. ఊపిరితిత్తు లోపల ఉన్నటువంటి ఏవైతే వాయుగోనులు ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్వాస నాళికలు లేదా బ్రాంకియోల్స్ అని చెప్పాను. వీటిలో ఏమన్నా ద్వితీయ శ్వాస రాసిన బ్రాంకియోల్స్ అని. ఈ బ్రాంకియోల్స్కి ఒకవేళ ఫ్లెమ్ వచ్చేసి కఫంలా పట్టి ఇవి మడతలు పడి ఒక ముడుచుకుపోయే పరిస్థితి వస్తే కనుక అది ఏ వ్యాధి యొక్క లక్షణాలు అంటే ఎంఫసీమా అని పిలుస్తున్నటువంటి ఒక వ్యాధి యొక్క లక్షణాలు. ఏదండి? ఎంఫసీమా అని పిలుస్తున్నటువంటి ఒక వ్యాధి యొక్క లక్షణాలు ఎంఫసీమా. ఓకేనా, సో ఇంగ్లీష్లో ఎంఫైసీమా అని చదువుతారు చాలామంది. ఏమని చదువుతారు? ఎంఫైసీమా. ఇది కూడా ఒక వ్యాధి యొక్క లక్షణంగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఊపిరితిత్తులు ఓవరాల్గా ఎంత గాలిని హోల్డ్ చేయగలుగుతారంటే 5800 mlని. ఓకేనా, సో టోటల్ లంగ్ కెపాసిటీ పూర్తిగా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం. అలా కాకుండా జనరల్గా ఊపిరితిత్తుల లోపల ఒకసారి శ్వాస తీసుకొని బయటకు విడిచిపెట్టినాం అనుకోండి, ఓకేనా, అని పీల్చుకుని ఇలా బయటకు విడిచిపెట్టాం అనుకోండి, మనం జనరల్గా ఒక 500 ml నుంచి 800 ml దాకా లోపలికి మనం తీసుకుంటాం అనమాట. అలా కాకుండా ఆర్వి అని చెప్పి ఒక వాల్యూమ్, రిజర్వ్డ్ వాల్యూమ్, అంటే ఊపిరితిత్తుల్లో జనరల్గా ఒక 1200 మిల్లీలీటర్ల గాలి అనేది రిజర్వ్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఊపిరితిత్తుల కింద మనకి ప్రత్యేకంగా ఒక మెకానిజం ఉంటుంది ఊపిరితిత్తుల కింద. దాన్ని జనరల్గా ఏంటి అంటే ఈ మెకానిజం పురుషులలో లోపలికి గాలి పీల్చుకునేటప్పుడు ఈ విభాజక పట్లం ఈ మెకానిజంలో భాగం ఊపిరితిత్తుల కింద ఒక బెల్ట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటారు. లోపలికి గాలి పీల్చుకుని ఈ ఫ్లాట్గా అయిపోతుంది, బయటకు గాలి విడిచిపెట్టేటప్పుడు ఇలా డోమ్ ఆకారంలో వస్తుంది అనమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా, రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.